చూసి నిన్న ఫామ్ హౌస్‌లో ఎన్టీఆర్‌ని కలిసారట పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీజర్‌ని చూసి ఆయన్ని కలిసినట్టుగానే తెలుస్తోంది. సో, తాజాగా టీజర్‌ని చూసినటువంటి ఆయన నిన్న ఎన్టీఆర్‌ని కలిసినట్టుగా అయితే సమాచారం. సో, తాజాగా టీజర్‌ని చూసి ఫామ్ హౌస్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా టీజర్‌ని చూసి ఫామ్ హౌస్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని పవన్ కళ్యాణ్ కలిసారట. 'తారక్‌కి' సంబంధించిన లేటెస్ట్ గ్లింప్స్ 'దేవర' సినిమాకి సంబంధించి చూసారట పవన్ కళ్యాణ్. చాలా చాలా మ్యాన్లీగా అనిపిస్తోందని, మరి కొరటాల శివ చాలా చక్కగా చూపించారని, నిజంగా ఈ టీజర్‌లో చాలా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందంటూ చెప్పారట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడం చూసి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. నిజంగా నీలాగా ఎవరు యాక్టింగ్ చేయలేరని, 'తారక్ ఈజ్ నంబర్ వన్ హీరో, గ్లోబల్ స్టార్' అంటూ మెచ్చుకున్నారట పవన్ కళ్యాణ్. సో, పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో అయితే మెచ్చుకోవడంతో ఎంతో ఆనందించారట మన జూనియర్ ఎన్టీఆర్. సో, తాజాగా 'తారక్' ఎంతో ఆనందంతో ఎన్టీఆర్‌కి మరి ఇంత అద్భుతమైనటువంటి విషయంలో మించి విజయం సాధించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగినందుకు ఆనందం వ్యక్తం చేశారట పవన్ కళ్యాణ్. అందుకే 'తారక్' ఇంటికెళ్ళి మరి విష్ చేశారట. మరి ఎప్పటికప్పుడు ఆనందాన్ని పంచుకోవాలని ఈరోజు ఇంత గ్లోబల్ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 'దేవర' కూడా పార్ట్ 2గా కూడా రాబోతుందని విన్నాను. మరి పార్ట్ 1 ఇలా ఉంటే ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందో. ఆల్ ది వెరీ బెస్ట్. నేనైతే 'దేవర' సినిమా కోసం అందరికంటే ఎదురు చూస్తాను. ముఖ్యంగా డ్యూయల్ రోల్ చేశావంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నామంటూ ఎన్టీఆర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్.